హాయ్ అందరికీ దసరా శుభాకాంక్షలు. పొద్దున్నే నా 2 కార్లను, బండిని అదే ఒక పెద్ద టార్గెట్‌గా పెట్టుకొని బండి మొత్తం కడిగి పూజ చేసుకొని, అంటే ఇంటి దగ్గరనే పూజ చేసుకున్నాను. గుడికెళ్ళి పూజ చేసుకోవచ్చు కానీ గుడి దగ్గర 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 ఒక 100-150 బండ్లున్నాయి. ఆల్మోస్ట్ మనకు అక్కడనే 3, 4 అయితది కాబట్టి ఇంటి దగ్గరనే నాకు తెలిసిన పూజా విధానంతో పూజ చేసుకున్నాను. ఇంటిల్లిపాది అందరం కూడా పూజ చేసుకున్నాం. నా పిల్లలు, నా తమ్ముడు భార్య, మా పిన్ని అందరం కలిసి ఇంటి దగ్గర హ్యాపీగా మేము దసరా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక దాని తర్వాత వెంటనే మనకేంటిది నాన్ వెజ్. నాన్ వెజ్ ఈసారి అంత కష్టం ఎప్పుడు కాలే. ఈ అక్టోబర్ 2 చేయబట్టి అసలు రాత్రంతా టెన్షనే. ఇయాల అసలు మటన్ దొరుకుతుందా, చికెన్ దొరుకుతుందా అని. లాస్ట్‌కు ఇయాల ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ వాళ్ళు మనకు అలో చేత్తలేరంటే రాత్రి 11:30కు పోయి మటన్ తీసుకున్నా. 11:30కు మళ్ళీ నాటుకోడి వాళ్ళని లేపి మరి నాటుకోడి తీసుకొచ్చుకొని పొద్దున నేనే క్లీన్ చేసుకొని నాటుకోడి వండుకున్నా. ఇక దాంతో పాటు మనకు తెలంగాణ అంటే మనకు గుర్తొచ్చేదే వడలు. వడలు లేని అసలు దసరానే లేదు. వడలు, పూరీలు చేసుకొని మంచిగానే ఆల్మోస్ట్ గట్టిగానే ఎంజాయ్ చేసినాము. ఇక ఫుడ్ అంతా రెడీ అయింది. మరి ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత అసలు మజా కావాలి కదా. రాజ్యోలమైన రాయల్టీ తగ్గేది లేదు. నిన్న రాత్రి మొత్తం 3 కాటన్లు తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. తగ్గేదే లేదు. ఈసారి దసరా మురుపడి దసరా కావాలి.